హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ. అలా అన్నంతో కలిపి తింటే మైమర్చిపోయేంత టేస్టీగా ఉంటుంది. అయితే ఈ కర్రీని మనం ఎప్పుడు చేసినా ఇంతే పర్ఫెక్ట్గా టేస్టీగా కుదరాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్లోకి వేరుశనగలను తీసుకొని కాస్త వేయించండి. ఇందులోనే 2 టీ స్పూన్ల కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిని ముక్క, 2 లవంగాలు, 2 యాలక్కులు వేసి మరి కాస్త వేయించండి. ఇవన్నీ బాగా వేగాక గ్యాస్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా గ్రైండ్ చేయండి. అవసరం అనిపిస్తే కొన్ని వాటర్ వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మసాలాను రెడీ చేసి ఓ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కేజీ వంకాయలను తీసుకొని సగం కంటే కాస్త ఎక్కువగా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లోకి తీసుకుందాం. ఇలా కట్ చేసి వాటర్లో వేయండి. మీరు కావాలంటే తొడిమిని తీసేసి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేయడం వలన వంకాయలు రంగు మారకుండా, చేతు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన వంకాయలను వేసుకుందాం. వీటిని 5-6 నిమిషాల పాటు ఆయిల్లో కుక్ చేసుకుందాం. మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్లో వంకాయలను బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకుందాం. వంకాయలు కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన మసాలాను వంకాయల్లో స్టఫ్ చేసుకుందాం. ఇలా మనం ముందుగా వంకాయలను ఫ్రై చేసి ఆ తర్వాత మసాలాను స్టఫ్ చేసి గుత్తి వంకాయ కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నిట్లోనూ మసాలాను పెట్టండి. ఇదే ప్యాన్లో మరో టీ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. పోపు దినుసులు అన్నీ కలిపి 1 టీ స్పూన్ వరకు తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇలా అన్నీ కొన్ని 1 టీ స్పూన్ వరకు తీసుకొని ఫ్రై చేయండి. ఇందులోనే సన్నగా తరిగిన 1/2 కప్పు ఉల్లిపాయలను వేసి బాగా వేయించండి. కొన్ని కరివేపాకులను కూడా వేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇప్పుడు మనం స్టఫ్ చేసిన వంకాయలను వేసుకుందాం. అలాగే వంకాయల్లో పెట్టగా మిగిలిన మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. కొన్ని వాటర్ వేసి కలపండి. మూత పెట్టి 6-7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వంకాయలను ఉడికించుకుందాం. 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పేరుకుని ఉంటుంది. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చింతరసాన్ని వేసుకుందాం. మీకు చింతరసం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత చూడండి, మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయినట్లే. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.